హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అది వీడియో చెప్పనా, అనకాపల్లి బస్ స్టాండ్ అయితే చూపించేస్తానండి. అసలు మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసాను కదా మొత్తం బస్ స్టాండ్ ఎలా ఉంటుంది, అసలు బస్ స్టాండ్లో ఏముంటాయని కూడా మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు లేట్, షార్ట్ అండ్ స్పీడ్గా అయితే తెలగొడదాం వచ్చేయండి. చూసాను కదా స్టార్టింగ్లో అయితే బ్రేకరీ అయితే దర్శనం అయితే ఇచ్చిందండి. ఇంకేమన్నా ఏటో కూడా ఇంకా రౌండ్ అయితే తిప్పుతున్నాను. విషా డైరీ పార్లర్ ఒకటే, నెక్స్ట్ ఈ ఖాళీ స్థలం ఉంది. ఇది బండి పార్కింగ్కో మరి ఏ పార్కింగ్కో తెలియదు కానీ ఎంటీగా అయితే ఉందండి. సరే అని చెప్పుకోదు ముందుకైతే వస్తానండి. ఏమన్నా ఏడు కూడా చూద్దామని. చూసినారా స్ట్రైట్గా ఒక ఎంట్రన్స్ ఉంది, మనకు రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది. అదిగోండి కంప్లీట్గా. అదే కాకుండా వెళ్ళే వేలో కూడా చాలా వరకు షాప్స్ అవి ఉన్నాయి. జెరాక్స్లు అవ్వచ్చు, నెక్స్ట్ ఇంటర్నెట్ షాప్లో అవ్వచ్చు. మొత్తాన్ని కూడా లోపలికైతే నేను అయితే ఎంటర్ అయిపోయినండి. అసలు ఏమన్నా ఏడు కూడా చూద్దామని చెప్పి. చూసినా కదా కంప్లీట్గా 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. అదేంటో ఎంతో పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది అనుకున్నాను, ఎంత చిన్న బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందిరా బాబు, ఏ ఊర్లకు పోద్ది ఏటో అనుకుంటున్నారా. ఇలాంటి దగ్గరవే కాకుండా హైదరాబాదు, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, సాలూరు, నర్సంపేట, రాజోలు, తెనాలి, విజయవాడ లాంటి దూరం ప్లేసులు కూడా ఇక్కడ నుంచి బస్సు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి. చూసినా కదా అదంతా బస్ డిపో అండి. డీజిల్ ఫిల్లింగ్ కానీ లేకపోతే బండి ఏమైనా రిపేర్ వచ్చినా సరే అక్కడే పెట్టి మొత్తం రిపేర్ చేసుకునే సెక్షన్ అదంతా. చూసినా కదా ఇదంతా వచ్చేసి అనకాపల్లి కాంప్లెక్స్ అండి. పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, మెట్రో లాంటి బస్ ఫెసిలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే ఉన్నాయండి అవైలబిలిటీ. చూసినా కదా అది వచ్చేసి బయట నుంచి అయితే కాంప్లెక్స్లోకి అయితే ఎంటర్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కదా అటు నుంచి అయితే అవుట్ అయిపోతుంది. అనకాపల్లి బస్ స్టాండ్లో అయితే ఆన్లైన్ బస్ బుకింగ్ సర్వీస్ సెంటర్ కూడా ఉన్నాయండి. కంప్లీట్గా 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఎంక్వైరీ కౌంటర్ అవ్వచ్చు, నెక్స్ట్ వాష్రూమ్స్ ఫెసిలిటీ మొత్తం కూడా ఉన్నాయి. అనకాపల్లి బస్ స్టాండ్ గురించి మొత్తం తెలుసుకున్నాకైతే నాకైతే ఒక యాడ్ అయితే గుర్తొచ్చిందండి. డోంట్ జడ్జ్ బుక్స్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలాగే మీరు పై చూసి లోపలైతే అసలు మోసపోవద్దు. నిజంగా బయట చూసి ఏంట్రా బాబు చిన్న బస్ స్టాండ్ కదా ఏముంటుంది ఏట్లే ఒకలే అని అనుకోద్దండి. ఆ ఊర్లకైతే ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. చూసినా కదా ఇదంతా వచ్చేసి పార్సల్ కౌంటర్ అనమాట. అదేంటి మన విజయసానిలో ఈరోజు అనకాపల్లి బస్ స్టాండ్ అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాని. బాయ్.